నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఓ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను సీబీఐకి అప్పగించారు. నాసిక్కు చెందిన శుభం ప్రశ్నాపత్రం కోసం 10 లక్షలు వెచ్చించాడని, దాన్ని 15 లక్షలకు అమ్ముకున్నట్టు దర్యాప్తులో తేలింది. పరీక్షకు 45 గంటల ముందే నీట్ పేపర్ లీక్ అయినట్టు అధికారులు గుర్తించారు. నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని బిబ్బివేవాడి ప్రాంతానికి చెందిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను ప్రశ్నించిన అనంతరం సీబీఐ అధికారులకు అప్పగించారు. అయితే పేపర్ లీక్ వ్యవహారంలో ఈ మహిళ పాత్ర ఏంటన్న వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నీట్ పేపర్ లీక్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూణేకు చెందిన ఓ వ్యక్తి నుంచి నాసిక్కు చెందిన శుభం ఖైర్నార్ 10 లక్షలు పెట్టి ప్రశ్నాపత్రం కాపీని కొన్నట్లు దర్యాప్తులు వెల్లడైంది. ఆ కాపీని హర్యానాకు చెందిన ఓ వ్యక్తికి 15 లక్షలకు శుభం అమ్ముకున్నాడు. అనంతరం పేపర్ సెట్లు హర్యానా, రాజస్థాన్లోని పెద్ద కోచింగ్ సెంటర్లతో పాటు జమ్మూ కాశ్మీర్, బీహార్, కేరళకు వెళ్లినట్టు తెలుసుకున్నారు. వీటిని ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా అమ్మినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పరీక్షకు 45 గంటల ముందే నీట్ పేపర్ లీక్ అయింది. ఈ లీక్ అయిన పేపర్లోని 108 కెమిస్ట్రీ ప్రశ్నల్లో 45, 204 బయాలజీ ప్రశ్నల్లో 90 అసలైన పరీక్షా పత్రంతో సరిపోలే. సికార్లోని కొందరు ఉపాధ్యాయులు చొరవతో వ్యవహారం బయటపడింది. సికార్ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో వారు ఎన్టీఏకు మెయిల్ పంపారు. ఎన్టీఏ ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీను ఐబీ ఆదేశించింది. పేపర్ లీక్ నిజమే అని ఎస్ఓజీ తెలపడంతో ఎన్టీఏ పరీక్ష రద్దు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితులు మనీష్ యాదవ్, రాకేష్ మంద్వారియా సహా రాజస్థాన్లో 15 మందిని ఎస్ఓజీ అరెస్ట్ చేసింది. మరోవైపు పేపర్ లీక్ ఘటన నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కార్యాలయం వెలుపల ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్టీఏ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నించారు. బార్కేడ్లపైకి ఎక్కిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. శాస్త్రీ భవన్ వెలుపల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఎన్ఎస్యుఐ కార్యకర్తలు మండిపడ్డారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.